సో గైస్ మనమైతే మునార్లో ఒక స్టే తీసుకొని అక్కడ లగేజ్ అంతా పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఏదది మట్టుపట్టి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మంచిగా లొకేషన్ బాగుందని ఆపుకున్నాము, చూపిస్తాను ఉండండి. చూడండి అసలు ఈ టీ ప్లాంటేషన్ పక్కనే ఇదంతా. అసలు తోపు. బాగున్నాయి అసలు ఈ విజువల్స్ అన్నీ. చూడండి అసలు మొత్తం పొగ మంచులో ఉండిపోయింది అదంతా. మేఘంలో ఉందన్నట్టు. సూపర్ అసలు. మీరు కనుక నా లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే నా కెమెరాలో స్టోరేజ్ అయిపోయింది. సో దట్ ఇది నా ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. అసలు మంచి మంచి విజువల్స్ ఉన్న చోటే నా కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోవాలా. ఎంత బాగున్నాయి విజువల్స్. అండ్ అది కాక స్టోరేజ్ కూడా అయిపోయింది. ఖచ్చితంగా మెమొరీ అయితే తీసుకుంటాను. ఇలా ప్రాబ్లం ఉంటుందంటే కష్టం కదా. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీరు రెయిన్ కోట్స్ అయితే కొనండి. వచ్చే దారిలోనే 100 రూపీస్ అట్లా ఉంటాయి రెయిన్ కవర్స్. తీసుకొని ఉండండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. నా లాస్ట్ బ్లాగ్ సగం వరకు పోయింది వర్షం వల్లే. అందుకు రెయిన్ కోట్స్ అయితే కంపల్సరీ. మీకు మహా అంటే 100 రూపీస్ అంతే, ఇంకెక్కువ ఉండవు. చిన్న చిన్న టీ కొట్లలో కూడా ఉంటాయి వచ్చే దారిలో, మున్నార్కి వచ్చే దారిలో. సో ఖచ్చితంగా బై అయితే చేసేయండి. ఇప్పుడు మనము డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎకో పాయింట్ దగ్గరికి వెళ్తాను. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. మేము తొందరగా వచ్చేసినాం లగేజ్ పెట్టేసి. సో ఎంతవరకు ఛార్జింగ్ ఉంటుంది, ఎంతవరకు వీడియో దిగలుగుతానో అంతవరకు వీడియో తీసి మీకైతే చూపిస్తాను నేను. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. అండ్ అదే కాక నేను హెల్మెట్ మౌంట్ కూడా తెచ్చుకోలేదు మొబైల్కి. మీరు ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే దారిలో మనకు ఎలిఫెంట్స్ ఉంటాయన్నారు. అండ్ అవి కూడా రోడ్డు పక్కనే ఉంటాయన్నారు. సో మీరు స్కిప్ చేస్తే మీరు ఆ ఎలిఫెంట్స్ని మిస్ అయిపోతారు. సో స్కిప్ అయితే చేయకోకుండా వీడియో చూసేయండి. మాకు మునార్లో స్టే వచ్చేసి పర్ పర్సన్ 400 అనుకుంటాను. మొత్తం ఒక 10 మెంబర్స్ ఉండే రూమ్ తీసుకున్నాము. 6 మెంబర్స్ అయినా ఎంత 2400కి ఇచ్చినారు అది. అండ్ అది కూడా ఇప్పుడు మీరు మునార్కి వస్తే రూమ్ ఎతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రూమే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. అంతమంది ఉంటారు ఇక్కడ. అసలు ఈ టీ ప్లాంటేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ వీటిలోకి అలో ఉందో లేదో తెలీదు, మొత్తం కంచేసి ఉంది. ఒకవేళ ముందర ఎక్కడన్నా ఒక టీ ప్లాంట్ విజిటేషన్ ఉంటే ఖచ్చితంగా వెళ్దాము. ఆల్రెడీ మన లాస్ట్ బ్లాగ్ అంటే ప్రీవియస్ బ్లాగ్స్ ఊటీ బ్లాగ్స్లో పెట్టేసినాను నేను టీ ప్లాంట్ విజిట్స్ అన్నీ. సో ఇక్కడ పెద్దగా అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉన్న టర్నింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అంతే విధంగా డేంజరస్ కూడా. ఎందుకంటే బ్లైండ్ స్పాట్స్ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ ఇవే ఉన్నాయి. సో ఇంకా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తేనే బాగా పోగలుగుతాము. మధ్యలో ఆపి ఫొటోస్ దిగుదామని దానికి ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఆపుకుంటూ వెళ్తే ఇంకా మనం వీడియో తీయలేము. అండ్ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి తొందరగా వెళ్ళలేము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. 5:30, 6 కల్లా చీకటి పడిపోతుంది. ఈ రోడ్డు మీద మీరు గమనించినట్టయితే ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇంకా మనం మన బండి లైట్ మీద ఆధారపడుకుని అయితే రావాలి. అది అస్సలు సేఫ్ అయితే కాదు ఈ టర్నింగ్స్ దగ్గర. ఎందుకంటే ఆపోజిట్కి వచ్చే వెహికల్కి లైట్కి ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, మనకు ముందర ఏం కనపడదు రోడ్డు. సో మీరు ఈ మునార్కి వస్తే ఎప్పుడైనా బయటకు వస్తే ఖచ్చితంగా మీరు 6 లోపల హోటల్కి అయితే రిటర్న్ అయిపోండి. ఊర్లో మరి కావాలంటే ఎంతసేపు అయినా తిరగండి, అక్కడేం కాదు. ఊరి బయటికి వస్తేనే కొంచెం కష్టము. మొత్తం 4 రోడ్స్ ఉన్నాయని చెప్పినాం కదా. ఈ 4 రోడ్స్లో మీరు ఎక్కడ ఇరక్కపోయినా చాలా కష్టం అవుతుంది మీకు రావడానికి. అది కాక నైట్ టైము హెవీ వెహికల్స్ కూడా తిరుగుతుంటాయి ఇక్కడ. సో ఇడికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్
మనం ఇప్పుడే ఇందాకే బోట్ చూశాను, నేను మీకు వీడియోలో చూపిద్దామనే లోపల బోట్ వెళ్ళిపోయింది. ఎలిఫెంట్స్ ఉండే ప్లేస్కి మహా అంటే ఒక 2.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అంతే. వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం, మనకు ఎలిఫెంట్స్ దొరికితే బాగుంటుంది మన లక్. సో గైస్ మనకి ఇక్కడ ఒక పెద్ద ఏమంటారు ప్రాంక్ అయితే ఉంది. ఇది మట్టుపట్టి డ్యామ్ అంట. డ్యామ్ ఇటుపక్క చూడండి మీకు ఎంత బాగా వాటర్ కనిపిస్తుందో. డ్యామ్ అటుపక్క అయితే వాటర్ ఉండాలి, లేకపోతే ఏం ఉండకోకుండా ఉండాలి. డ్యామ్ అటుపక్క ఎట్లుందో చూపిస్తాను చూడండి. ఇల్లు కట్టుకున్నాడు వాడు వేగంగా డ్యామ్లో చూడండి. ఇది ఇంతకన్నా పిచ్చ కామెడీ ఏమన్నా ఉంటుందా? చూడండి గైస్ ఈ లొకేషన్స్ అన్నీ ఎంత బాగున్నాయో. అసలు ఎలిఫెంట్స్ ఉంటాయో లేదో అనుకున్నాను. మీకు కనిపిస్తుందా ఎలిఫెంట్స్ ఎట్లున్నాయో? సూపర్ విజువల్స్ ఇదంతా. మనకు మామూలుగా దొరకదు. ఓ ఇదంతా ఎలక్ట్రిక్ ఫెన్స్తో ఉంది. ఇక్కడ ఫెన్స్ ఉంది, అక్కడ ఎలిఫెంట్స్ ఉంది. ఆహా ఇంకెంత? ఆహా సూపర్ ఉన్నాయి అసలు ఎలిఫెంట్స్. ఎంత బాగున్నాయి అసలు, క్యూట్గా చూడండి. సూపర్ అసలు ఇదంతా. ఇంకా మంచిగా ఎలిఫెంట్స్ని చూసేసి మనమైతే ఎకో పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఎకో పాయింట్ వరకు ఛార్జింగ్ ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ వచ్చేసి 10% ఉంది. అయినా నేను రికార్డ్ చేస్తున్నాను మీకు విజువల్స్ అందించడానికి. ఈ ఎకో పాయింట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మీరు గట్టిగా ఏదైనా అరుస్తే అది మళ్ళీ మీకు అడవిలో నుంచి రీసౌండ్ వస్తుంది. సో అది దీని యొక్క స్పెషాలిటీ. చూద్దాము, నా దాంట్లో రికార్డ్ చేయకపోయినా మా ఫ్రెండ్స్ దాంట్లో అయినా రికార్డ్ చేసి మీకు ఆ విజువల్స్ అన్ని చూపిస్తాను. ఈ వాటర్ ఫ్లో ద్వారా పోతేనే మనం అంటే పక్క నుంచి పోతేనే ఎకో పాయింట్ వెళ్తాము. ఇక్కడ అందరూ మమ్మల్ని హవలగాలు చేయడానికే ఉన్నారు. వాడిని ఎవరినో పోయి అడిగితే ఇదే ఎకో పాయింట్, ఈ నుంచే అరుసు అంట రోడ్డు మీద నుంచి. ఏమన్నా నాది. సో గైస్ అలా అయితే ఎకో పాయింట్లో యాడ్ చేసి మనమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.